హాయ్ అండి అందరికీ. ఇదైతే సొరకాయ పులుసు కర్రీ అండి. సొరకాయతో ఇలా ఒక్కసారి సొరకాయ పులుసు కర్రీ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. ముందుగా అయితే స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని వీటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసేసుకోండి. సొరకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటిని అయితే కలుపుకొని ఒక 4-5 నిమిషాలు అయితే ఫ్రై కానివ్వండి. ఇలా ఆయిల్లో సొరకాయ ముక్క మెత్తబడేంత వరకు. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి కారం ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. పులుసు కర్రీలలో ఉప్పు కారం బాగుంటేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి. అందుకని చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. కారం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకొని 1-2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని అయితే మగ్గనివ్వండి. కారం ఉప్పు పట్టే విధంగా ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే ఇందులోకి అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు అయితే నేను ముందే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తం పులుపు పోసాం కదా, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు, బాగా కూడా యాడ్ చేసుకోకూడదు, వాటర్ వాటర్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని అయితే దగ్గర పడనిద్దాము. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే ఇలా పొంగు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, పులుసు అయితే దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ 1-2 నిమిషాలు అయితే ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు కర్రీ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.